గైస్ ఇప్పుడు మనం అయితే నాగూరు నుంచి నాగపట్నం అయితే వెళ్తున్నాము. నాగూరు నుంచి అయితే 10 రూపీస్ అనమాట నాగపట్నానికి. అక్కడ నుంచి బస్సు తీసుకొని తెలంగాణకి అయితే వెళ్తాము. లెట్స్ గో. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ మోటో విహారీ. ఇది మన ట్రిప్లో డే 3 అనమాట. మనం అయితే ఇప్పుడు వెలంగినికి అయితే వచ్చేసాము గైస్. ఇప్పుడు మనం అయితే వెలంగినికి అయితే వచ్చేసాము అనమాట, చర్చి దగ్గరికి. అదే కనిపించేది అనమాట చర్చి అయితే వెలంగినిది గైస్. ఇవన్నీ షాపులు అనమాట వెలంగినివి. చూడొచ్చు మొత్తం ఫుడ్ మొత్తం ఉన్నాయి ఇక్కడ. బొమ్మలు మొత్తం అయితే ఉన్నాయి, స్టాల్స్ అయితే. ఇది చర్చ్, ఇక్కడ మెయిన్ చర్చ్ అనమాట. ఇది బీచ్కి వెళ్ళేది అయితే ఇటైతే ఉంది దారి. చర్చ్ అయితే ఇదే అనమాట. మనం బీచ్కి అయితే వెళ్దాం. ఫస్ట్ బీచ్ సీనరీ చూసుకొని మనం అయితే ఈ చర్చ్ దగ్గరికి అయితే వచ్చేద్దాము. లెట్స్ గో. ఇప్పుడైతే బీచ్కి అయితే వెళ్దాం గైస్. ఇదే అనమాట బీచ్ రోడ్ అయితే. ఇక్కడ క్యాండిల్స్ కూడా అమ్ముతారు చూడండి, షాపు. ఇవన్నీ పెద్ద పెద్ద క్యాండిల్స్ అయితే ఉంటాయి ఇక్కడ. ఇదిగోండి చూడొచ్చు, ఈ మొత్తం క్యాండిల్స్ షాపు. ఇవన్నీ ఒక్కటి చూడండి ఎంతెంత పెద్దవి ఉన్నాయో గైస్. ఆ క్యాండిల్స్ కూడా ప్రైస్ అయితే తక్కువ ఉంటుంది. మనం అయితే వెళ్ళేటప్పుడు అయితే ఒకటి తీసుకెళ్దాం క్యాండిల్. చూడొచ్చు మొత్తం షాపులు అయితే ఎలా ఉన్నాయో. ఇక్కడైతే ఎప్పుడు ఫుల్ క్రౌడ్ అయితే ఉంటుంది ఇక్కడ వెలంగినిలో. మంచి ఎండలు అయితే వచ్చేసాము, ఫుల్ స్వెట్ అయితే వస్తుంది. చిన్నపిల్లల్ని తీసుకొస్తే చచ్చారు ఇక్కడికి, జోబులన్నీ ఖాళీ అయిపోతాయి. చూసారు కదా, ఇదంతా బీచ్ రోడ్డు. ఇక్కడ నుంచి కొంచెం దూరం అనమాట బీచ్ అయితే. ఒక 100 మీటర్స్ అయితే ఉంటుంది ఇక్కడ నుంచి. ప్రజెంట్ అయితే నేను వెలంగిని బీచ్లో అయితే ఉన్నాను. ఇది వచ్చేసి ఇక్కడ చూడండి క్యామిల్ కూడా ఉంది. మొత్తం ఇక్కడ ఫుల్ క్రౌడ్ అయితే ఉందన్నమాట. ఈరోజు సాటర్డే కదా, చూడొచ్చు ఫుల్ క్రౌడ్ అయితే ఉంది. నేనైతే జూమ్ చేసి చూపిస్తున్నాను. ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్ ఉంది ఇక్కడ. 2025 ஞாயிற்றுக்கிழமை காலை 9 மணி కదా. మొత్తం బీచ్ రోడ్డు, అక్కడ ఉన్న షాపులు అన్నీ. ఇక్కడైతే క్లాత్స్ అవన్నీ కొంచెం చీప్ అనమాట. నాగూరు కన్నా ఇక్కడ చీపు. అందుకే చాలా మంది ఇక్కడికి వచ్చి నాగూరులో కొనకుండా ఇక్కడికి వచ్చి అయితే కొనుక్కుంటారు కొన్ని వస్తువులు అయితే. గైస్ చూడొచ్చు అక్కడ అనమాట సముద్రం అయితే కలుస్తుంది ఈ నదిలో నుంచి. చూడండి అక్కడ దూరంగా బ్రిడ్జ్ కనిపిస్తుందా, ఆ బ్రిడ్జ్లో నుంచి ఇలా వస్తాయి అన్నమాట. బ్రిడ్జ్ కింద నుంచి వాటర్ ఇలా వచ్చి సముద్రం అయితే కలుస్తుంది. ఇక్కడ మొత్తం ఇక్కడ కూడా జనాలు మునుగుతున్నారు. చూడొచ్చు, మీరు జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ పెద్ద లోతుగా అయితే ఏం లేదు, కూర్చొని ఉన్నారు. మీకైతే చూడొచ్చు. ఇక్కడ నుంచి కొంచెం ముందుకైతే వెళ్దాము. జనాలు అయితే ఫుల్ ఫ్లోటింగ్ అయితే ఉంది ఇక్కడ. గైస్ మనమైతే ఇప్పుడు చర్చి దగ్గరికి అయితే వెళ్ళిపోతాము. బీచ్ కాడ నుంచి నేనైతే బయలుదేరాను అనమాట. మనకి టైం అయితే అయిపోతుంది. 9:30కి మనకి ట్రైన్ అనమాట మళ్ళీ నాగపట్నంలో. ఇక్కడ నుంచి మనం అయితే తొందరగా అయితే వెళ్తేనే మనకు ట్రైన్ అయితే అందుతుంది. చూడొచ్చు ఇక్కడ మొత్తం స్టాల్స్ అయితే ఉన్నాయి, క్లాత్లు అన్నీ.
వెళ్ళేటప్పుడు నేను కూడా టీ షర్ట్లు అయితే తీసుకుంటాను, కొంచెం మంచిగా ఉంటే క్వాలిటీ. గైస్ ఇక్కడైతే ఎండ అయితే వాసిపోతుంది చూడొచ్చు, నాకు మొత్తం చెమట అయితే కారుతుంది, ఫుల్ అయితే ఎండ పడుతుంది. ఇక్కడ మెయిన్ చర్చ్ అయితే ఇదే అనమాట, మేరీ మాతది. గైస్ మీరైతే చూడొచ్చు, మొత్తం ఇది మొత్తం చర్చి, దాదాపు నాకు తెలిసి ఒక 100 ఎకరాల పైనే ఉండొచ్చు ఇక్కడ చర్చి ఇది మొత్తము. ఇక్కడైతే ఒక ప్లేస్ ఉందన్నమాట, ఏంటంటే ఇక్కడ మొక్కుంటారనమాట, ఏమైనా అంటే ఎవరికైనా బాగలేకపోయినా ఏదైనా మొక్కుంటారు. మొక్కున్నప్పుడు ఏంటంటే ఇక్కడ మొత్తం ఒక 1/2 కిలోమీటర్ మొత్తము ఇసుక అయితే వేసి ఉంటారనమాట ఒక ప్లేస్లో. అక్కడ మొత్తం మోకాళ్ళతో అయితే నడుస్తారు చాలామంది. మీకైతే చూపిస్తాను ఆ ప్లేస్ కూడా. చూడొచ్చు ఇది మొత్తం చర్చి అనమాట, నాకు తెలిసి చాలా పెద్ద చర్చి. నాకు తెలిసి ఒక 100 ఎకరాలు 150 ఎకరాలు అయితే ఉండొచ్చు నాకు తెలిసి అయితే మేబీ. దీని గురించి అయితే నాకు అంత పెద్ద స్టోరీ అయితే ఏం తెలియదు అనమాట, తెలిస్తే ఎవరైనా కామెంట్లో మెన్షన్ చేయండి. గైస్ ఇదే అనమాట మెయిన్ ఎంట్రన్స్ అయితే చర్చిది. ఇక్కడ నుంచి అయితే ఎంట్రీ అవుతారనమాట లోపల అయితే మేరీ మాత దగ్గరికి. గైస్ మనం అయితే వెళ్ళట్లేదు లోపల చర్చి దగ్గరికి, మనకైతే అంత టైం లేదు, జస్ట్ నేనైతే చూపించడానికి వచ్చాను అంతే. ఇప్పుడు నేను చెప్పాను కదా మోకాళ్ళతో నడుస్తారని చెప్పి, అదే అనమాట ఆ ప్లేసు. నేనైతే దగ్గరికి వెళ్తాను, దగ్గరికి వెళ్ళి అయితే మీకు చూపిస్తాను మొత్తము. వీడియో తీయడం ఏమో కానీ ఎండ అయితే సాగు కొట్టేస్తుంది, చెమటలు మొత్తము. చూడొచ్చు ఇప్పుడు నేను చూపించిందంతా మీకు చర్చ్ కిందే వస్తుంది అనమాట ప్లేస్ అయితే. అలాగైతే చెప్పాను కదా మోకాళ్ళ మీద నడుస్తారని ప్లేస్ అయితే ఇదే అనమాట. కొంతమంది మోకాళ్ళ మీద అయితే నడుస్తారు, కొంతమంది అడుగులు లెక్కేసుకుంటా నడుస్తారు అనమాట ఈ ప్లేస్లో. మీకు చూపిస్తాను చూడండి, జూమ్ చేసి ఆ లాస్ట్ వరకు. ఇదే అనమాట ఆ ప్లేసు, చూడొచ్చు మీరు ఆ లాస్ట్ వరకు ఉంది, మొత్తం జూమ్ చేసి చూపిస్తాను చూడండి. కనపడుతుందా చర్చ్ లాగుంది కదా, అక్కడ దాకా అయితే మోకాళ్ళతో అయితే నడుస్తారనమాట ఇది. గైస్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు, దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, గంట సింబల్ ఆన్ పెట్టుకోండి. నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. ఓకేనా, థ్యాంక్ యూ, జై హింద్.